స్వారోచిస మన్వంతరంలో శంకర మహారాజు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. శిలాతోరణం దగ్గర శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవడంతో ఆ రాజు శ్రీ మహావిష్ణువుని అక్కడే ఉండిపోమని కోరుకున్నాడు. దాంతో వెంకటాచలంపై 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించమని శ్రీ మహావిష్ణువు విశ్వకర్మని ఆదేశించాడు. అలా వెంకటాచలంపై కొలువైన శ్రీ మహావిష్ణువుని బ్రహ్మతో పాటు దేవతలందరూ పూజించి భక్తుల కోసం తిరుమలలోనే శాశ్వతంగా ఉండిపోమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. వైవస్వత మన్వంతరంలోని ఓ కలియుగం అత్యంత ప్రమాదకరమైనదని, ఆ కలియుగంలో తాను వెంకటేశ్వరుడిగా తిరుమలపైనే కొలువుంటానని శ్రీ మహావిష్ణువు బ్రహ్మకి మాట ఇచ్చాడు. అలా సుశరీరంగా ఈ కలియుగంలో తిరుమలకు వచ్చిన వెంకటేశ్వరుడు ఏకాంతంలో ఉండగా తొండమాన్ చక్రవర్తి స్వామి ఏకాంతానికి భంగం కలిగించడంతో వెంకటేశ్వర స్వామి అవ్యక్తంలోకి వెళ్లిపోయి అక్కడే స్వయంభువ శిలగా మారిపోయాడు. బ్రహ్మకిచ్చిన మాట ప్రకారం శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా ఎలా అవతరించాడో డీటెయిల్ వీడియో చేశాను. కింద ప్లే బటన్ పై క్లిక్ చేసి చూడండి.